ఈ తీజ్ పండుగకు వచ్చిన మీడియా మిత్రులకు కానీ పోలీసు వాళ్ళకి కానీ వచ్చిన ప్రజలకు అందరికీ జెంట్స్ లేడీస్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ తీజ్ పండుగ తరతరాలకెళ్ళి 7 తరాలకే తాత ముత్తాతకెళ్ళి వస్తున్న తీజ్ పండుగ ఇప్పుడు కాదు. కాకపోతే ఇప్పుడు అందరూ భాష వేష మర్చిపోయారు. ఇంతకుముందే ఉండే డైరెక్ట్ డ్రెస్ వేసుకునేటోళ్ళు డ్రెస్ వేసుకొని వైద్యం లేకుంటప్పుడు వైద్యం లేనప్పుడు నాటు మందులతో తిని ఎక్కడ హాస్పిటల్ లేకుండా వాళ్ళకు బస్ సౌకర్యం లేకుండా అటువంటి అప్పుడు వాళ్ళు వైద్యం చేయించుకోవడానికి ఏం చేయాలో తెలియదు. గత్తర్ అనేది ఒకలాంటిది వచ్చేటప్పుడు ఆ గత్తర్ని స్వీకరించడానికి ఆడపిల్లలు ఒక డావో సర్పంచ్ అనే దగ్గర పోయి మేము ఇట్లా తీసి పండుగ చేస్తామని ఒక 7 రాళ్ళు శీతల 7 రాళ్ళు శీతలని పెట్టి కలరు దిద్దేసి ఈ తీసి పండుగ అంటే అప్పుడు జొన్నలు సద్దలే ఉండదు, బియ్యం గియ్య లేకుండా తరతరాల్లో అప్పుడు ఆ మొలకలకు తీసి ఏ పొలాలకు వెళ్ళి ఏ మొలకలు వస్తే ఆ గ్రామంలో సక్సెస్ ఉంటుంది అని తీసే తీజ్ పండుగకు ఇప్పుడు వేషం మార్చిరు, భాష మార్చిరు, తీజ్ అనే సాంప్రదాయం లేకుండా చేసిరు. దానికోసమే మేము ఇక్కడ సింగరాణి కాలనీ కట్టి 30 సంవత్సరాలది. సింగరాణి కాలనీ సైదాబాద్ హైదరాబాద్ ఇక్కడ ఉన్న సింగరాణి 30 సంవత్సరాలకి వెళ్ళి అంటే ఏరియాకి చేసేది. శివలాల్ బంజారా సంఘంకి వెళ్ళి రాష్ట్ర నాయకుడు కొర్ర మోతీలాల్ ఉండి ఏరియా చేస్తే కాదు మనం 30 సంవత్సరాలకి వెళ్ళినాం, మన తీజ్కి ఎవరు గుర్తిస్తలేరు. 3000 బుట్టి ఒకే దగ్గర వేసి చేద్దామన్నారు. ఈ 3000 బుట్టికు సక్సెస్ చేయడానికి వచ్చిన ప్రజలకు అట్లనే కవిత గారు బతుకమ్మ పండుగకి ఏ విధంగా సెలవు ఉందో మీకు కూడా సెలవు ఇస్తానే ప్రకటించారు. కానీ మాకు బాధకైన విషయం ఒకటి ఉంది, ఎస్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ప్రతి దాంట్లో రాజకీయంలో ఉన్నారు. కానీ మన పండుగ మనం ఎందుకు చేస్తలేము, మన భాష మనం ఎందుకు మాట్లాడతలేము, మన భాష పిల్లలకి మాట్లాడిపియాలి. మమ్మీ డాడీ కాదు, బాడే భాష రావాలి, మళ్ళీ డ్రెస్ వేసుకోవాలి, మళ్ళీ ఎక్కడుందో ఎక్కడ మనం మర్చిపోయినామో అక్కడ గుర్తించుకొని ఈ పండుగ ప్రతి సంవత్సరం జరగాలి. ప్రతి సంవత్సరం మనం సిటీలోనే ఉన్నాం. సింగరాణి కాలనీలో లంబాడి వాళ్ళు 7000 గురిచాలు ఉన్నాయి, నీళ్ళు లేదు, సౌకర్యం లేదు, డ్రమ్ములలో నీళ్ళు తాగుతున్నాం. అయినా ఆ పండుగ కాపాడుకుంటే ఇవాళ మన బతుకు మారాలనే ఈ దానికోసమే ఈ తీజ్ పండుగ పచ్చగా ఎట్లా ఉందా మన సింగరాణి కూడా అట్లా పచ్చగా కావాలని ఈ పండుగ రాజకీయ నాయకులు మీరు వేదిక మీద ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నా మన తీజ్ పండుగకు మీరు అసెంబ్లీలో మాట్లాడాలి, ఆడబిడ్డలకు సెలవు తేవాలి, ఖచ్చితంగా న్యాయం జరగదడి చేయాలని అందరినీ పేరున కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర స్థాయి తీజ్ అంటే 3000 బుట్టిలు మా బంజారా సంస్కృతి సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా తీజ్ ఉత్సవాలు ఇక్కడ. ఈరోజు మా బంజారా బిడ్డలు ఆడపిల్లలు కానీ యువకులు కానీ అందరూ బ్రహ్మాండంగా భారీ ఎత్తున వేలాది మంది తరలి వచ్చి రాష్ట్ర స్థాయి తీజ్ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా బంజారా సెలబ్రిటీ ఐకాన్ మా మంగ్లీ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కవిత గారు, మరి అదేవిధంగా మా ఐఏఎస్ కలెక్టర్ కిమియా నాయక్ గారు, మరి కొంతమంది ప్రముఖులు చాలామంది వచ్చారు. ఈ పండుగని ప్రపంచవ్యాప్తానికి పరిచయం చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించాలనే ఉద్దేశంతో ఈరోజు భారీ ఎత్తున జరుపుతున్నాం. అంటే మనం చూస్తూ ఉన్నాం, మనము బతుకమ్మ పండుగ బోనాల పండుగకు సెలవు దినంగా ప్రకటిస్తారు, కానీ మా మూలం నుంచి వచ్చిన పండుగని మరి ఎందుకు గుర్తిస్తలేరు? ఈరోజు ఈ వేదిక ద్వారా మా లంబాడి ఎమ్మెల్యే ఎంపీలకు హెచ్చరిస్తూ ఉన్నా. బతుకమ్మ పండుగని పరిచయం చేసిన కవిత టీఆర్ఎస్ పార్టీ వేదిక నుండి ఈరోజు మూలం నుంచి వచ్చిన మన పండుగని ఒక్క తండ దాటించలేకపోయారు. సిగ్గుండాలి. మరి ఈ మూలం నుంచి వచ్చిన పండుగ 9 రోజులు జరుపుకునే పండుగ. ఈ పండుగ ఉంటేనే మేము లంబాడీలని గుర్తింపబడతాం. ఎందుకంటే ఈ 9 రోజులు 9 రకాల మా ఆడబిడ్డలు, బంజారా ఆడబిడ్డలు రకరకాలుగా పాటలు పాడతారు. మా భాషలో వేష భాషలు అన్నీ ఉంటాయి. 9 రోజులు రోజు డ్యాన్సులు కానీ మా సంస్కృతి సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా ఉంటుంది. అడవి ప్రాంతాల్లో నివాసం ఉండే మా లంబాడీలు మా ప్రకృతి వనం నుండి ఆరాధించి ఈరోజు ఈ కాలంలో శాస్త్రవేత్తలు అయితే ఏ పంట ఏది వేయాలి, ఈ సంవత్సరం ఏ పంట పండుతుంది అనేది శాస్త్రవేత్తలు చెప్తారు. కానీ మా పూర్వీకులు మాత్రం ఈ మొలకల పండుగ అప్పుడు జొన్నలు అదే గోధుమలు ఎక్కువ పండేవి. ఈ గోధుమల ద్వారా మరి ఈ 9 రోజులు ఏ విధంగా ముందుకు పోతుంది, 9 రోజులు ఏ విధంగా పచ్చగా వస్తుంది అనేది మా మూలం నుంచి మా పూర్వీకులు కనిపెట్టిన ఆ శాస్త్రవేత్తలు
పండుగ ఈరోజు ఆ పండుగని భావితరాలకు అందించాలని సేవాలాల్ బంజారా సంఘంగా రాష్ట్ర ఎక్కడెక్కడ నుంచి కూడా దాదాపు ఇంతమంది ఆడబిడ్డలు వచ్చారు, చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. సో మీరు కొంతమందిని ఎవరైతే మీకు సపోర్ట్గా నిలబడి మీకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పిలిచినటువంటి పరిస్థితి. సో ఎట్లా అనిపిస్తా ఉంది ఈరోజు బంజారా సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడడానికి ఇంతమంది యువకులు, ఆడబిడ్డలు, ఆడపిల్లలు అందరూ మద్దతుగా వచ్చిరంటే చాలా గర్వంగా ఉంది. మన సంస్కృతి సంప్రదాయాన్ని భావితరాలకు అందించాలి, మన వేష భాషని మనం కాపాడుకోవాలి. మన రిజర్వేషన్ మీద లబ్ధి పొందుతూ రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్న లంబాడీ రాజకీయ నాయకులు ఈరోజు ఈ పండుగని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే మన పండుగని గుర్తించలేకపోతున్నారు, ముందుకు తీసుకోలేకపోతున్నారు.